హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వైట్ కలర్ క్యాండిల్తో మంచి కలర్ఫుల్ క్యాండిల్ అనేది తయారు చేసుకుందాం. మంచి కలర్స్ని యాడ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఉన్న వైట్ కలర్ క్యాండిల్ ఇదేంటంటే నాకు చిన్న చిన్న ముక్కలు అయిపోయిందండి. నేను ఇంకా దాన్ని పడేయకుండా ఈ విధంగా చేసుకుంటున్నాను. కట్ చూస్తున్నారు కదా, దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకోవాలి. మీకు పెద్ద ముక్కలైనా పర్లేదు, ఎందుకంటే అది మెల్ట్ అయిపోతుంది ఈజీగానే. బట్ నేను ఇక్కడ కొంచెం చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఇందులో ఉన్న ఈ థ్రెడ్స్ ఇవన్నీ మనం తీసేసుకోవాలి పక్కకి. ఫస్ట్ అయితే నాకు ఇదేంటంటే బాగా విరిగిపోయింది, అదేంటంటే ముక్కలు ముక్కలుగా అయిపోయింది, క్యాండిల్ లాగా పెట్టడానికి లేకోకుండా. సో ఇంకా దీన్నే యూజ్ చేసేస్తున్నాను నేను. మీరు కొత్త క్యాండిల్ వైట్ కలర్ది ఉంటే తీసుకోండి. ఇక నేను ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు ఇది డైరెక్ట్గా స్టవ్ మీదైనా పెట్టి చేసేసుకోవచ్చండి. నేనేంటంటే డబల్ బాయిల్ మెథడ్ ఉంటుంది కదా, దాంట్లో చేస్తున్నాను. ఇక్కడ క్రేయాన్స్ ఉంటాయి కదా, నా దగ్గర విరిగిపోయిన క్రేయాన్స్ ఉంటాయి. ఇంకా ఇవి కూడా వేస్ట్ కాకుండా ఈ కలర్స్ని తీసుకొని చేసుకుంటున్నాను. ఇక నేను గ్రీన్ అండ్ పింక్ కలర్ తీసుకొని యూజ్ చేస్తున్నాను క్యాండిల్కి అయితే. అండ్ మీరు సింగిల్ కలర్లోనే తీసుకుంటున్నారా అనేటికంటే డైరెక్ట్గా ఈ క్రేయాన్స్ని కూడా ముక్కలు చేసేసి ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చండి. నేను 2 కలర్స్లో చేస్తున్నాను కాబట్టి సపరేట్గా చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇది వైట్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇలా వేడి నీళ్ళలో పెట్టేసుకున్నామంటే జస్ట్ ఒక 3 మినిట్స్కి మనకి ఇది మెల్ట్ అయిపోతుంది. ఎక్కువగా ఉంది కాబట్టి. సో మీరు డైరెక్ట్ పెనం మీదైనా పెట్టి స్టవ్ మీద అయినా పెట్టి మీరు మెల్ట్ చేసేసుకోవచ్చు. ఈజీగా 1 మినిట్లో మెల్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా అయినా చేసుకోండి, ఈ ప్రాసెస్ అనేం లేదు. ఇంకా చూస్తున్నారు కదా, మనకి మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం జస్ట్ అలా కలుపుతూ ఉన్నామంటే ఇది మెల్ట్ అవుతుంది. ఈలోపు నేను క్రేయాన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. నేను పింక్ అండ్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఈ కలర్స్లో నేను డబుల్ కలర్ యాడ్ చేసుకొని, అంటే రెండింటిని యాడ్ చేసి ఒక క్యాండిల్ లాగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకో 2 బౌల్స్ తీసుకున్నాను. రెండిట్లో వేసేసుకున్నాను కలర్ని. అండ్ ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, ఇది మనకి మెల్ట్ అవుతూ వస్తుంది. ఇలా మనకి మొత్తం మెల్ట్ అయిపోవాలి. నేను మెల్ట్ అయిన తర్వాత చూపిస్తానండి. ఇలా మనం కలుపుతూ ఉన్నామంటే మనకు ఆ పెద్ద ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగిపోతాయి. మీరు ఇంత ప్రాసెస్ అవసరం లేకుండా స్టవ్ మీద పెట్టేసుకోండి, ఇంకా ఈజీగా తొందరగా అయిపోతుందండి. అలాగే ఇక్కడ ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో మీరు సింగిల్ కలర్ని యాడ్ చేసుకోవాలి అనుకునేటంటే ఒక్కొక్క కలర్ని ఇలా ఒక్కొక్క బౌల్లో పెట్టేసుకొని వేసేసుకోవచ్చు డైరెక్ట్ క్యాండిల్స్తో పాటు ఈ క్రేయాన్స్ని కూడా. నేను 2 కలర్లు తీసుకున్నాను కదా, సో వాటికి మళ్ళీ సపరేట్గా వేరే ఎందుకని ఇక్కడ ఈ విధంగా చేసుకుంటున్నాను నేను. మీరైతే ఇలా డైరెక్ట్ 2 బౌల్స్లో రెండింటిని వేస్ట్ చేసేసుకోండి. మీకు టైం అనేది సేవ్ అవుతుంది. మీకు చూపించడం కోసం నీట్గా రావాలని ఇలా చేశాను అంతే. అండ్ ఇక్కడ ఇంకో కలర్స్ ఉన్నాయి కదండి, మనకి అది మెల్ట్ అయిపోయిన తర్వాత కలర్స్ని కూడా ఇలా వాటర్లో పెట్టేసి మెల్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక ప్రాసెస్ కూడా మనకు జస్ట్ ఆ కలర్ని ఒక స్పూన్లో వేసేసుకొని, ఇక్కడ చూపిస్తున్నది చూడండి, కలర్ని స్పూన్లో వేసేసుకోవాలి మనము. ఇలా స్పూన్లో వేసుకొని వెయిట్ చేసామంటే జస్ట్ అలా వెయిట్ చేసామంటే మనకి మెల్ట్ అయిపోతుంది. జస్ట్ కొన్ని సెకండ్స్లోనే మనకి ఇది మెల్ట్ అవుతూ వస్తుంది వేడి తగిలే కొద్దీ. చూడండి ఇలా మెల్ట్ అయిన తర్వాత దీన్ని మనము ఈ బౌల్స్లోకి వేసేసుకోవాలి. అంటే మనకు ఏ కలర్స్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కలర్స్ని ఇలా మెల్ట్ చేసేసుకొని బౌల్లో వేసేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత మనకి ఆల్రెడీ క్యాండిల్ అయితే రెడీ అయిపోయింది కదా, క్యాండిల్ది, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్యాండిల్ది మనము వేడి నీళ్ళలో పెట్టుకొని చేసుకోవాలండి. ఎందుకంటే తొందరగా అది డ్రై అయిపోతూ వస్తూ ఉంటుంది క్యాండిల్ ఆ గాలికైతే. సో ఇక్కడ మనము ఈ విధంగా వేసేసుకొని ఒక కలర్ని యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ కలర్ని కలుపుకోవాలి. నేను గ్రీన్ కూడా ఈ విధంగానే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇది మనకి కొంచెం ఫస్ట్ ఏ కలర్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక కలర్ని మీరు వేడి నీళ్ళలో పెట్టుకోండి, ఎందుకంటే డ్రై అవ్వకోకుండా. సో ఇక్కడ మీరు ఏదైనా పర్ఫ్యూమ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర పర్ఫ్యూమ్ లేదనుకుంటే కర్పూరమైన యాడ్ చేసుకోండి. ఇవి వేయడం వల్ల మనం క్యాండిల్ పెట్టినప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వచ్చి మంచి పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే. ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఆల్రెడీ నేను తయారు చేసేసుకున్నాను కదా. ఇక్కడ ఒత్తి కోసం నేను కొన్ని దారాలు తీసుకొని దాన్ని ఇలా ఒక ఒత్తిలాగా చేసేసి ఒక పుల్ల ఉంటుంది కదండి, స్టిక్ తీసుకొని దానికి ఈ విధంగా పెట్టేసుకున్నాను. తర్వాత ఈ థ్రెడ్ని లోపలికి పెట్టేసుకున్నాను అంతే. ఇది మిడిల్ లెక్క వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇంకా కలర్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి. మనకి ఫస్ట్ వేసుకున్న కలర్ డ్రై అయిపోవాలి. కొద్దిగా డ్రై అయిన తర్వాత
ఇంకో కలర్ని యాడ్ చేసుకోండి. ఇది కూడా డ్రై అయ్యాక ఇంకో కలర్ని, అట్లా మీరు ఎన్ని కలర్స్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కలర్స్ని యాడ్ చేసుకోండి. మనకి ఇది డ్రై అయిపోయింది పూర్తిగా. తర్వాత నేను ఇక్కడ పైన ఉన్నది కట్ చేసి ఒత్తు కోసం తీసేసుకున్నాను. చూడండి, మనకి గ్రీన్ కలర్ బాగా కనిపిస్తుంది కదా కింద సైడ్ అయితే. మనకి లైటింగ్కి కూడా చాలా బాగుంటుంది చూడడానికి. పింక్ అండ్ గ్రీన్ ఇక్కడ మీకు లైటింగ్లో అలా కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే చాలా బాగుంది చూడడానికి కలర్ఫుల్గా. దీన్ని మనము జస్ట్ అట్లా వేడి నీళ్ళల్లో పెట్టి తీసేసామంటే పైకి వచ్చేస్తుందండి. క్యాండిల్ని కూడా పక్కకి తీసేసుకోవచ్చు ఇలా బౌల్లో లేకోకుండా కూడా. సో మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. జస్ట్ నేను వేస్ట్గా పడేయకోకుండా ఉండే క్యాండిల్స్ని ఇలా కలర్ఫుల్గా తయారు చేసుకుంటున్నాను అంతే, అందుకని చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.